ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడో రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలు. యేసుక్రీస్తు వారు ఎందుకు పునరుద్ధానుడయ్యాడంటే, ఈ పునరుద్ధాన దినమందు ఈస్టర్ పండుగ జరుపుకుంటున్న ప్రభునందు ప్రియులారా, ముందు మన ప్రభువారు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించటానికి, అంటే క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించడానికి దేవుడు క్రీస్తు ద్వారా మనకు క్షమాపణ అనుగ్రహించడానికి దేవుడు పునరుద్ధాన దినమందు మనకు పునరుద్ధాన శక్తిని, క్రీస్తు పునరుద్ధానుడై మనకు పునరుద్ధానాన్ని కలుగజేశాడు. మనకు పునరుద్ధానం కలగాలంటే మనకు క్షమాపణ దొరకాలి. ఏం చేశాం మనం అంటే, మన అపరాధాల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉన్నాం. పేరుకు బ్రతికున్నామన్న పేరే కానీ మనందరికీ, మానవులుగా జీవించిన మనందరికీ పేరుకు మాత్రమే బ్రతికున్నాం, కానీ ప్రతిరోజు చచ్చిన వాళ్ళమే. చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించటానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. క్రీస్తు ద్వారా మనల్ని క్షమాపణ లభించడానికి. చప్పట్లు మర్చిపో. క్రీస్తు ద్వారా మనకు క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనకు క్షమాపణ కావాలి. క్షమించగలిగిన వాడెవడు మన పాపాలను అపరాధములను? యేసుక్రీస్తు వారు మాత్రం. ఎందుకంటే ఆయనలో ఏ పాపమును లేదు. ఆయనలో ఏ పాపము లేదు. మానవులందరినీ తండ్రి అయిన దేవుడితో సమాధానపరచడానికి ఆదాము కాలము నుంచి దేవుడితో వారు పొందుకున్నటువంటి దూరాన్ని, అనగా అతిక్రమాన్ని తుడిచివేయటానికి ఆదాము కాలం నుంచి క్రీస్తు వరకు మానవులందరికీ క్షమాపణ, దేవుడితో సమాధానపరచవల్లని ఇలాగూ చేశారు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి పునరుద్ధానుడై ఎందుకయ్యారంటే, తండ్రి అయిన దేవునితో సమాధానపరిచి మనకు క్షమాపణ, తండ్రి దగ్గర నుంచి మనకు క్షమాపణ దొరకటం కొరకు ఆయన బలియాగమై పునరుద్ధానుడు. ఆయన చప్పట్లు. చచ్చిన మనల్ని బ్రతికించడానికి మొదట ఆయన మన నిమిత్తము చనిపోయి తిరిగి లేచి, రెండవదిగా చూద్దాం. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 10వ వచనం. మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరుడైన యేసుక్రీస్తు నామముననే
వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు చూడండి, మనుష్యులందరూ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఘోరమైన వ్యాధిని కలిగి ఉన్నాడు. రెండవదిగా పాపపు పుండును కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి మనిషి. ఈరోజు చూడండి, ప్రతి ఇంట్లో రోగిష్ఠులు ఉన్నారు. ఇంటికి ఒక రోగి ఉన్నాడు. ఇదివరకు ఇంటికి ఒక పొయ్యి ఉండేది, కానీ ఈరోజు ఇంటికి ఒక రోగి తప్పకుండా ఉంటున్నారు. రోగిష్ఠులు ఎక్కువ అవుతున్నారు. జనులు అన్నీ ఉన్నా కూడా తినలేని పరిస్థితి. అంతా తెలిసి కూడా బ్రతుకుతామన్న ధైర్యం లేని స్థితి. చనిపోతే ఏమవుతాము అనేటువంటి భయముతో బ్రతుకుతున్న జీవితాలు. అలాంటి జీవితాలకు నెమ్మది లేని జీవితాలకు ఈరోజు చూడండి, అనేకమైన హాస్పిటళ్ళు నిండిపోతున్నాయి. ఈనాటి దినాలలో హాస్పిటల్ ఎన్ని కొత్తగా కట్టబడినా ప్రతి హాస్పిటల్ ఫుల్ అవుతున్నాయి. కారణం, మనిషి స్వస్థత పడట్లేదు. కారణం, మనిషి రోగిష్ఠ అవుతున్నాడు. రోజు హాస్పిటల్ నిండిపోవడానికి కారణం ఏంటంటే మనిషి దేవునికి అవిధేయులవుట. చాలా మందికి కుదరని రోగాలు డాక్టర్ వల్ల కూడా అవ్వట్లేదు. ఎంతో కష్టపడి చదువుతున్నారు డాక్టర్స్ కూడా, వాళ్ళకే అంతుబట్టని వ్యాధులు. అలాగా ఉన్న దినాలలో మనం ఉన్నాం ఈరోజు. అలాంటి మనకు హాస్పిటల్కి వెళ్ళినా స్వస్థత కలగట్లేదు. వైద్యుల దగ్గరికి వెళ్ళినా స్వస్థత కలగట్లేదు. ఔషధము, సరైన ఔషధము దొరకట్లేదు. మనల్ని స్వస్థపరచడానికే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు. చూడండి, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక వ్యక్తి నడవలేని వాడు నడుస్తున్నాడు. అప్పుడు దాకా వాడు ఎలాంటి వాడు? నడవలేదు. అప్పుడు దాకా వాడు నడవలేదు. వాడు మొదటి నుంచే అవిటివాడు. అవిటివాడైన వాడిని పేతురు, యోహానులు అనేవాళ్ళు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వారి దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వారు శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు, యోహానును దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురు, యోహానును వారు తేరి చూసి నా తట్టు చూడమని వాడు వాడి యొద్ద ఏమైనా దొరుకునేమోనని కనిపెట్టచ్చు
వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లెగవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాడి పాదములను చీలమండలములు బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ చూసి శృంగారము దేవాలయముపై భిక్షము కొరకు కూర్చున్నవాడు వీడే అని గుర్తెరిగి జరిగిన దాన్ని చూసి విస్మయముతో చూసి పరవశులైరి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ద్వారా, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవటం ద్వారా స్వస్థత లేని మన జీవితాలకు స్వస్థతనివ్వటానికి ఆయన పునరుద్ధానపు శక్తిని మన మీద కుమ్మరిస్తున్నాడు. చప్పడుగా మనిషిగా చూడండి, వాడు పుట్టుకతోనే నడవలేని వాడు, పుట్టుకతోనే వాడు జీవితాన్ని కోల్పోయాడు. దేవాలయం దగ్గర అడుక్కునే జీవితం, బ్రతుకు. అలాంటి వాడిని నజరేయుడైన యేసు నామములో పేతురు, యోహాను అనేటువంటి శిష్యులు నడవమని ఆజ్ఞాపించగా వాడు దిక్కున లేచి చీలమండలం వరకు బలము పొందుకొని స్వస్థత పొందుకున్నాడు. చప్పడ మనుషులా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా లేచాడంటే సాక్ష్యం చెప్తున్న మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. నజరేయుడైన యేసు నామమున స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే ఆయన సజీవుడై అన్నాడు నీకోసం. ఆయన నిన్ను సజీవుడిగా చేయడానికి వచ్చాడు. అనేక మంది స్వస్థత లేక, ఆరోగ్యం లేక, నెమ్మది లేక అనేకులు గుళ్ళు తిరుగుతున్నారు, హాస్పిటల్ తిరుగుతున్నారు, వైద్యుల దగ్గరకు తిరుగుతున్నారు, మాంత్రికుల దగ్గరకు తిరుగుతున్నారు, చెట్టు పుట్ట యొద్దకు వెళుతున్నారు. మరి నజరేయుడైన యేసు యొద్దకు రావాలి. ఎందుకంటే నిన్ను స్వస్థపరచగల సమర్థుడు, ఆయనకు అసాధ్యం అంటే ఏదీ లేదు. ఆయన మరణాన్నే మింగివేసి పునరుద్ధానుడైన నజరేయుడైన యేసు ఆయన. చప్పడుగా మంచిగా మరణాన్ని జయించాడు ఆయన నిన్ను స్వస్థపరచడానికి. ఆయనలో స్వస్థత ఉంది. నువ్వు ఆయన ఎందుకు వచ్చి కూడా స్వస్థత పొందుకోలేకపోతున్నావు అంటే కేవలం నీ అవిధేయతయే. ఈ అవిధేయతను మానుకొని ప్రభు తట్టు తిరుగో హృదయపూర్వకంగా. నిన్ను బాగు చేయటానికే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, నువ్వు నమ్మో. నజరేయుడైన యేసు నామమునే వాడు లేచి స్వస్థత పొందుకున్నాడు. దేవుడు నీకున్న స్థితి నుంచి లేవనెత్తుతాడు. లేవలేని స్థితి అనేది ధైర్యం కోల్పోయావా? బ్రతకాలన్న ఆశ లేదా? జీవితంలో నువ్వు అలసిపోయావా? నీకోసం నజరేయుడైన యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన నిన్ను బలపరిచి స్థిరపరిచి నేను బ్రతికించడానికి. చప్పడగా మంచిగా ఆయన పునరుద్ధానుడు, ఆయన లేచి ఉన్నాడు. మరణం ఆయన బంధించుడు అసాధ్యం.
నిన్ను కూడా లేవనెత్తుతాడు నీ ఉన్న స్థితిలోంచి. అంతేకాదు ఆయన యందు విశ్వాసం ఉంచిన నిన్ను కూడా మరణం నుంచి లేవనెత్తుతాడు. మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి స్తోత్రం చూదా. మనకు జీవాన్ని ఇవ్వటానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ప్రతి మనిషి పుట్టినవాడి గిట్టక తప్పదు. ప్రతి మనిషి చనిపోవాల్సిందే. కానీ నీవు బ్రతుకు కాలం అంతా యేసు క్రీస్తుని నీ సొంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు శారీరకంగా చనిపోయినా తిరిగి నిత్య జీవాన్ని, ఆయన ఎలా లేచాడో ఆయన నిత్య జీవానికి అధిపతి అయిన ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. చప్పట్లు పక్షుతాం. అంటే ఆయన యందు నమ్మకంగా ఉన్నట్లయితే, నమ్మి నమ్మకం ఉన్నట్లయితే చనిపోయినా బ్రతుకుతావు. నిన్ను బ్రతికించడానికి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు అనే బిడ్డలు ఉన్నారు. ఇశ్రాయేలు అనగా దేవుడి పిల్లలు. దేవుని ప్రజలు కష్టాల్లో, బాధల్లో బానిసలుగా బతుకుతున్నారు. బానిసత్వం, బానిసత్వంలో బ్రతుకుతున్నటువంటి వారు ఐగుప్తు దేశంలో వారు పెడుతున్న హింసలకు, బాధలకు, వెట్టి శాఖరికి లోనై వేదన చెందుతున్నారు. మూలిగా వాళ్ళ భారమైపోయింది. పని భారం, వాళ్ళ బ్రతికే వాళ్ళకు భారమైపోయింది. అందుకని మూలుగులతో జీవితాన్ని అలపుచ్చుతున్నారు. ఆ సమయంలో దేవుడు వారిని జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళ మూలుగులను దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. మూలుగులను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మోషే అనే ఒక నాయకుడిని ఎన్నుకొని బానిసత్వ దేశమైన ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చేటప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? తన ప్రజల కోసం, తాను ప్రేమించిన ప్రజల కోసం, తన నామ మహిమార్థమై తన పరాక్రమ కార్యములను దేవుడు సజీవుడని, ఆయన ఉన్నవాడు అనువాడని నిరూపించుకోవడం కొరకు తన నామ మహిమార్థం కోసం ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడు. ఐగుప్తు దేశం మీదకి 10 రకాలైన తెగులను తీసుకువచ్చి ఐగుప్తు ప్రజలందరి చేత యెహోవాయే దేవుడు అని ఒప్పించాడు. తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. జాగ్రత్తగా విందాం వాక్యాన్ని. మనలో ప్రాణం ఉండగానే దేవుని మాటకు లోబడదాం. రాత్రికాల సమయంలో బుద్ధిమంతులుగా మనం దేవుని సన్నిధిని, పునరుద్ధానపు శక్తిని అనుభవిద్దాం. దేవుని మాటలంటే కథలు కాదు, వాస్తవికత అనుభవించాలి. మనం ఐగుప్తు దేశం మీదకి 10 రకాల తెగులను తీసుకువచ్చి ఐగుప్తు దేవతలపై తీర్పు తీర్చి తన ప్రజల బయటికి తీసుకొచ్చిన దేవుడు ఆ ప్రజలకి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చి, దేవుడిని నమ్మిన తర్వాత కూడా మన జీవితంలో దేవుడు ఉన్నాడని తెలుసుకున్నా కూడా మన జీవితంలో విశ్వాస పరీక్ష కొరకు ఐగుప్తు లాంటి సముద్రాలు మన జీవితంలో ఎదురవుతాయి. ఐగుప్తు ఎదురొచ్చిందని ఇశ్రాయేలు ప్రజలు ఎనిక్కెళ్ళాలన్నారు. మోషే మీద సనిగారు, గొనిగారు. నీ దేవుడు పరాక్రమశాలి, ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడు కదా, చూసాం కదా.
నీ దేవుడు ఉన్నవాడు అనువాడు నీకు తెలుసు కదా. నీ దేవుడు ఐగుప్తీల యొక్క జ్యేష్ఠులందరూ సంహార దూత చేత సంహరించబడుతుంటే నీ ఇంట్లో ఒక్క తులసిని పిల్లైనను చనిపోకుండా సజీవుడిగా ఉంచాడు. చెప్పడం ఉంచుతామా? ఇవన్నీ ఎరిగిన వారమే మనం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమే మనం. ఎర్ర సముద్రం ఎదురైతే సొడిగాం, గొనిగాం. కానీ మోషే అడ్డుపడి, ప్రభా ఇంతగా మా కోసం చేసిన ఈ పరాక్రమాన్ని చూయించి ఐగుప్తీలకు మాకు నీవే సజీవుడైన దేవుడు అని నిరూపించుకున్న నీవు ఇప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది ప్రభా అని అడిగాడు. మోషేతో అన్నాడు, మోషే నీ చేతికి ఒక అధికారం అనే కర్రనిచ్చాను, దాని సముద్రం వైపు చూపించు. ఎందుకు నువ్వు అధైర్యపడతావు? నీకు నేను అధికారాన్ని ఇచ్చాను కదా. సముద్రం వైపు చూపించినప్పుడు 2 పాయలుగా చీలిపోయి, ఆ రాత్రి అంతా దేవుడు తూర్పు గాలిని పంపించి దాన్ని ఎండబెట్టాడు సముద్రాన్ని. ప్రజలు ఆరిన నేలలో నడిపించాడు. చెప్పడం వచ్చిందా? తన ప్రజలు ఆయన ఆరిన నేలలో నడిపించాడు. సముద్రంలో గుండా ఆరిన నేలను నడిపించాడు. నడిపించిన దేవుడు అలాగూ అనేకమైన అన్య రాజులను, ఎరికో లాంటి పట్టణాలను, శత్రువు రాజులందరికీ భయాన్ని కలిగించి ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుని యొక్క పరాక్రమ కార్యములను విని గుండె జారిపోయిన రాజులు ఉన్నారు. అలాగూ వచ్చిన తర్వాత మోషేని దేవుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయటానికి, ఆజ్ఞలు కలిగిన పలకలను ఇవ్వటానికి కొండ మీదకి రమ్మన్నాడు. మోషే దేవుడితో గడపడానికి కొండ మీదకి వెళ్ళాడు. 40 రోజులు నాయకుడు వారి మధ్య లేనందువలన ఇశ్రాయేలు ప్రజలు తిన్నారు, తాగారు. వాళ్ళు తిన్నదేంటో తెలుసా? దేవుడు వాళ్ళు అడిగితే దేవదూతల ఆహారమైన మన్నానిచ్చాడు. ప్రభు మాకు మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు. దేవుడు మాంసం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య దారిలో దేవదూతల మన్నాను తిన్నారు, మాంసాన్ని తిన్నారు. 40 రోజులు ఉపవాస ప్రార్థనకి వెళితే నాయకుడు లేనందువలన తిని వారి కనులు కొవ్వెక్కి ఇప్పుడు మాకు దేవుడు కావాలంట. అంటే ఇప్పుడు దాకా దేవుడు వాళ్ళకి ఆహారం పెట్టింది ఎవరు? దేవదూతల మన్నానిచ్చింది ఎవరు? వాళ్ళకి మాంసం కావాలంటే మాంసం ఇచ్చింది ఎవరు? ఎర్ర సముద్రమే అడ్డుగా వస్తే వారిని దాటించింది ఎవరు? ఇప్పుడు అంటున్నారు వాళ్ళు, మాకు దేవుడు కావాలి. మోషే 40 రోజులు ఎవరు అతన్ని టచ్ చేయడానికి లేదా కొండను కూడా టచ్ చేయడానికి లేదు. ముందుగానే ఆజ్ఞాపించాడు దేవుడు. ఆ కొండకు గేదె కాలు గట్టిగా తగలడానికి లేదన్నాడు. తగిలితే చచ్చిపోవటమే. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రమైంది తట్టుకునేది బ్రతకలేదు. ఆయన ప్రభావాన్నే తట్టుకోలేవు. అక్కడున్న కింద ఉన్నటువంటి అహరోను వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాల. ఇప్పుడు మాకు దేవుడు కావాలన్న ఏం చెప్పాలో అర్థం కాక అహరోను వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతటిని తీసుకొని ఒక విగ్రహాన్ని చేసి వారిని ఎలా నివారించాలో అర్థం కాల అహరోనికే. చాలా మంది మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. మోషే వంటి నాయకత్వం, మోషే వలె పిలువబడిన వారంగా మనం ఉండాలి. మోషేకు సహకారిగా అహరోను దేవుడు ఇచ్చాడు. కానీ అహరోను వల్ల కాలేదు సమస్య వస్తే తీర్చడానికి.
అహరోను బొమ్మను చేసి, రే ఆయన ఐగుప్తుని తీసుకొచ్చిన దేవుడు ఇదేరా అని చెప్పాడు. ఏం చేయాలో పోలుపోక వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ విగ్రహాన్ని ఎత్తుకొని ఐగుప్తుని మమ్మల్ని తీసుకొచ్చిన వాడు నువ్వేనని గొప్ప ఊరేగింపు చేసి ఉత్సవాలు చేసి దానికి తాగి తిని జనులు వ్యభిచరించారు. ఏమంటే వ్యభిచారం అంటే అదొక్కటి చేస్తేనే కాదు, అధికంగా నువ్వు తిన్నావా, అధికంగా తాగావా, దేవుని దృష్టిలో పాపమే. తిండిపోతులు కాబాకండి, తాగుబోతులు కాబాకండి, నిద్రబోతులు కాబాకండి. రాబో ఉగ్రతను తప్పించుకోవాలంటే నువ్వు మత్తుడవు మత్తురాలు కాకూడదు. సంగమా, దైవ కార్యాలను గ్రహించాలి అంటే మత్తులు కాకూడదు. నీ కుటుంబం మీదకి రాబో ఉగ్రతను తప్పించుకోవాలంటే నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయి. మత్తులయ్యారు, తాగారు, తిన్నారు. వాడిని ఐగుప్తులో తీసుకొచ్చి దేవుడిని మర్చిపోయి విగ్రహాన్ని ఎత్తుకొని దేవుడు నీవే అన్నారు. అయితే ఐగుప్తిలో వచ్చి తీసుకుని దేవుడిని వెళ్ళినప్పుడు దేవుడికి ఆ ధ్వని వినపడింది. వాళ్ళ మూలికలు పెట్టిన దేవుడు ఆ ధ్వని ఆలకించడా? మనం అనుకుంటాం దేవుడు నాకు మేలు చేయాలనుకుంటాం. మేలు చేసిన దేవుడు నువ్వు కీడు చేస్తుంటే చూడకుండా ఉంటాడా? నువ్వు మంచి చేయమని చెప్పిన దేవుడు, మంచిని నీ మనసులో ఉంచిన దేవుడు చెడు చేస్తుంటే, చెడును చేస్తుంటే ఆయన కానకుండా ఉంటాడా? ఆ చెడును చూశాడు దేవుడు. మోషే మోషే నాకు ఒక ధ్వని వినపడుతుందయ్యా, అది ఆర్త ధ్వని కూడా కాదు, జయధ్వని కూడా కాదు. అది ఏ ధ్వని? ఏ ధ్వని? తిరణాల్లో మనం చూస్తాం. తిరణాలు వెళ్తున్నారా? వ్యభిచారపు ధ్వని, దేవుణ్ణి మరిచిన ధ్వని, దేవుడంటే భయం లేని ధ్వని. ఇప్పుడు ఇంకా డీజేలు వచ్చింది, భయంకరమైన ధ్వని, గుండెలే జారిపోయే ధ్వనులు. అలాంటి ధ్వని నాకు వినపడుతుంది. మోషే రే చూడు అన్నాడు దేవుడు. మోషే కిందకు వచ్చేసరికి ఏముంది? ప్రజలు వాళ్ళ ఇష్టమైన విచ్చలవిడి జీవితం జీవిస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, నీకు తెలుసు అనుకుంటున్నావు ఈ వాక్యం, కానీ ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో ఒక సూటిగా ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాడు నీతోనే. జాగ్రత్తగా గ్రహించు, దేవుని శక్తిని అనుభవించు. మోషే దిగి వచ్చేసరికి ఏముంది? ప్రజల విచ్చలవిడి జీవితం జీవిస్తున్నారు. మోషే 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 నువ్వు అడ్డములే, వీళ్ళని చంపేస్తానని అని దేవుడికి కోపం వచ్చేసి, దేవునికి కోపం వచ్చింది. కానీ మోషే దేవుని సన్నిధిలో అడ్డుపడి అంటున్నాడు, ప్రభా, మోషే అంటున్నాడు, వీరు గొప్ప పాపము చేస్తారు కనుక, వీరు పాపము చేస్తారు కనుక మీరు క్షమించు. కాబట్టి వీరిని క్షమించు, వాళ్ళని క్షమించు ప్రభా అని అడిగాడు. లేదు మోషే, లేదు నువ్వు అంటవరే, వీళ్ళని చంపేస్తా, వీళ్ళని చంపేస్తే అవసరమైతే రాళ్ల ద్వారా నేను ప్రజలను పుట్టిస్తా, నీ ద్వారా ప్రజలు పుట్టిస్తా, అబ్రాహాము సంతానం, అవసరమైతే నీ ద్వారా మళ్ళీ నా సంతానాన్ని పుట్టిస్తా. లే అడ్డమలే మోషే అన్నాడు. మోషే అడ్డుపడ్డాడు. మోషే అడ్డుపడ్డాడు.
ఈ ప్రజలను చంపాలంటే నన్ను చంపు అన్నాడు. చప్పట్ల గురించి జీవ గ్రంథంలో నా పేరు కొట్టే అని దేవుణ్ణి మోషే బతిమలాడుకున్నాడు. మోషే మీద ప్రేమ కలిగిన దేవుడు, మోషేని ప్రేమించిన దేవుడు, దేవుడు ఒక ఆలోచన చెప్తాడు. మోషే, ఈ ప్రజలు బ్రతికించాలంటే నువ్వు అర్జెంటుగా ఒక ఇత్తడి సర్పాన్ని చెయ్యి, స్తంభాన్ని నిలబెట్టు, తొందరగా ఈ ప్రజలు చావకుండినట్లుగా, ఈ ప్రజలు బ్రతుకున్నట్లుగా నువ్వు ఇత్తడి స్తంభాన్ని చేయి, దాని మీద పాము వంటి ఆకారము స్తంభం మీద నిలబెట్టు. మోషే అర్జెంటుగా ఇత్తడి స్తంభాన్ని చేయించి పామును ఆకారమును వాడు నిలబెట్టి, ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఎవడు వాడు చేస్తున్న అల్లరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? తాపకరమైన పాములు పంపించి వాళ్ళందరూ కరుస్తుంటే చచ్చిపోతున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవడు పాము కరవబడ్డాడో తిరిగి ఇదిగో ఈ ఇత్తడి సర్పం వైపు చూస్తారో వారు బ్రతుకును అని చెప్పాడు. చప్పడగల మనుషులు దానికి సాదృశ్యం ఏంటో తెలుసా? దాని భావం ఏంటో తెలుసా? పాము గరుస్తుంటే, ఎవడైనా పాము గరుస్తుంటే పాము మొహాన్ని చూస్తారా? మోషే అలనాడు ఇశ్రాయేలు ప్రజలు బ్రతకటానికి ఇత్తడి స్తంభము ఎలాగూ ఎత్తబడినో, ఈనాడు మనం బ్రతకటానికి సిలువ మీద యేసు ఎత్తబడిన. చప్పడగల మనుషులు లోకము సిలువ వేయబడిన యేసు తట్టు చూసిన ప్రతి ఒక్కళ్ళు, ఆయన యందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బ్రతుకుతారు, నశింపక నిత్య జీవం పొందుకుంటారు. ఆనాడే మరణాన్ని దేవుడు మన కోసం వచ్చాడు. తన ప్రజలు మరణించకుండగా ఆయన ఎంత మాత్రము దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కానీ వాడు తన తప్పును తెలుసుకొని ఆయన తట్టు తిరుగుటయే ఆయనకు సంతోషము కనుక, మానవులమైన మనం, తప్పిపోయిన మనము, చచ్చిపోయిన మనము, ఇదిగో మనము ఆయన యందు విశ్వాసమును విడిన మనము, ఆయనను సన్నిధానములో నిత్య జీవాన్ని పోగొట్టుకున్న మనము, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే యేసుక్రీస్తు వారు చనిపోయిన శిలువపై గాయపరచబడిన పాలు కాదు దేహము కలిగిన ఆయన సొలసైన స్వరూపమైన లేని కురూపిగా ఎందుకోసము మార్చబడ్డాడు తెలుసా? ఆయన రూపాన్ని కోల్పోయి నీకు రూపాన్ని ఇవ్వటాడు. ఆయన చనిపోయి చచ్చిన నిన్ను బ్రతికించడానికి. చంపడవచ్చు. పునరుద్ధానపు శక్తిని వలపడవచ్చు. లోకం ఎవరన్నా మీరు ఎప్పుడైనా యేసు ప్రభుని ఎరక మనకు ఇప్పుడు కూడా ఈ ఆన్లైన్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని కుమారులారా, దేవుని ప్రజలారా, నువ్వు ఎప్పుడైనా సిలువలో వేలాడుతున్న యేసు నీ కోసమని గ్రహించావా? నువ్వు అనుకున్నావు కదూ ఆయన శాపగ్రస్తుడని, ఆయన చూసి నువ్వు అనుకున్నావు కదూ తను రక్షించుకోలేక ఆయన సిలువ మీద వేలాడాడని. నువ్వు అనుకున్నావు కదూ ఆయన చేసిన తప్పిదాలే ఆయన ఆ విధంగా చేశాయని. దేవుని ఎరగక మునుపు, ఎప్పుడు కూడా దేవుని ఎరగక ఆ సిలువలో యేసు 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 అని ఈనాటి ప్రపంచంలో ఆన్లైన్ల ద్వారా సువార్త ప్రకటిస్తున్న దైవ సేవకుల ద్వారా యేసు 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 అని ప్రకటిస్తారు. ఎందుకు? మీరు ఆయనలో ఏముంది అనుకుంటున్నారు కదా? ఆయనలో మీ కొరకు చాలినంత జీవము ఆయనలో ఉన్నది. చెప్పటి గురించి ఆయన చనిపోయి నీకు జీవాన్ని ఇవ్వటాడు. ఆయన ఎదురు విశ్వాసం వచ్చి ఈ అంత దినాలలో ఈ దుష్ట కాలంలో జీవిస్తున్నది, దుష్టుల మధ్య జీవిస్తున్నది, స్వార్థ పరుల మధ్య జీవిస్తున్న నీవు యేసును తృణీకరించవద్దు. ప్రభువైన యేసు క్రీస్తు వారు నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన బలియాగమైనాడు.
నిన్ను బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. నిన్ను స్వస్థపరచడానికి ఆయన గాయపరచబడ్డాడు. నా గాయములలో మీకు స్వస్థత అనే వాగ్దానం చేశాడు. ఆయన సజీవుడు, ఆయన సజీవుడైన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పునరుద్ధారుడయ్యాడు నీకోసం, నా కోసం. మన పాపములు ఆయన రక్తములు కడుక్కుందాం. ఆయన నీతిమంతుడు, మనలో మంచుకైన నీతి లేదు. ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు, ఆయన సజీవుడు, ఆయనే మొదటివాడు కడపటివాడు. ఆయన యందు నమ్మిక ఉంచిన వాడు నిత్య జీవము కలిగిన వాడు. ఆ సిలువలో ఆయన రూపాన్ని చూసి నీకు నమ్మకం కలగట్లేదా బిడ్డ? ఆయన స్వగతైన స్వరూపమైన నేను కురూపిగా ఎందుకు మార్చబడ్డాడు తెలుసా? నీకు రూపాన్ని ఇవ్వండి, నీకు నాకు రూపాన్ని ఇవ్వటానికి, జీవాన్ని ఇవ్వటానికి. ఆయన జీవాన్ని కోల్పోయాడు. ఆయన సజీవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు కూడా సజీవుడిగా ఆయనతో కూడా రేపు సమాధుల్లో మనం ఉండాల్సిన పని లేదు. సమాధి అతన్ని బంధించుట అసాధ్యం. ఆయన లేచి ఉన్నాడు. మనల్ని కూడా ఆయన మరలా వస్తున్నాడు. త్వరలోనే యోధాగోత్రపు సింహమై ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నిన్ను నన్ను ఆయన తీసుకువెళ్తాడు. మేఘాలపై ఆయన కొనిపోబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్య జీవమును పొందుకొని నిత్య రాజ్యానికి వారసులైనట్లుగా ప్రభువైన యేసు క్రీస్తునందు నమ్మిక ఉంచి ఆయన మరణ పునరుద్ధానములో నువ్వు పాలిభాగస్తులమై ధన్యుడు అవుతుంది గాక. దేవుని వాక్యం మీకు ఆశించును గాక. ఆమేన్.